హలో అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్ లైట్స్ ఆన్ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు, బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి. ఇప్పటి వరకు కూడా ఫెస్టివల్ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ అని పెట్టా కదా, అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ పెట్టిన వీడియోస్ కూడా చాలా మంచిగా కామెంట్స్ పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫెస్టివల్కి అని చెప్పి ఇంటికి వచ్చి నియర్లీ 20 days అవుతుంది. దాంట్లో నేను దగ్గర దగ్గర ఐ థింక్ 4 to 5 వీడియోస్ వరకు పెట్టాను అనమాట ఫ్యామిలీతో. అన్నీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా వాళ్ళందరికీ కూడా మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆ వీడియోస్ అన్నీ నచ్చి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఎంటర్టైనింగ్‌గా ఉన్నాయి అని అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అనంటే, నియర్ టు 2 lakh మెంబర్స్ అవుతున్నామండి మన యూట్యూబ్ ఫ్యామిలీ. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. నాకు బాగా గుర్తనమాట. లాస్ట్ టైం 1 lakh అయ్యేటప్పుడు కూడా ఇక్కడి నుంచి బెంగుళూరు వెళ్తున్నాను. మళ్ళీ 2 lakh అయ్యేటప్పుడు ఇక్కడి నుంచి బెంగుళూరు వెళ్తున్నాను అనమాట. సో దట్ ఈస్ ఎ మెమరీ నాకు. ఈ 2 lakh మెంబర్స్ ఎవరైతే నా ఫ్యామిలీ ఉన్నారో, థ్యాంక్ యూ సో మచ్ అండి. రియల్లీ మీరిచ్చే సపోర్ట్ నాకు ఎక్కడా దొరకలేదనమాట. మా ఇంట్లో ఎంతైతే ఇస్తున్నారో, ఇక్కడ మీ సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూవర్స్ కానీ అంతే ఇచ్చారు. అందుకే నేను మీ ముందు ఇలా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. 2 lakhs అయిన తర్వాత 2 lakh స్పెషల్ వీడియో చేస్తాను, మీరు చూస్తారు. సో ఇంకొకటి ఏంటి అనంటే, ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే ఇప్పటికి ఎండ్ అయ్యాయి అనమాట. ఇప్పుడు బ్యాక్ టు బెంగుళూరు, బ్యాక్ టు వర్క్ అనమాట. బట్ బెంగుళూరు వెళ్ళే ముందుగా అలా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది. సో ఒక రౌండ్ ట్రిప్ అయితే వేసి వెళ్తున్నాము. ఆ ట్రిప్ అనేది మేబీ నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ లాగా ఉంది. సో అది మీకు చూపించేస్తాను, నేను చూసేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, చాలా తక్కువ అనమాట. నేను పెళ్లి కాక ముందైతే ఎటువంటి ట్రావెలింగ్ కానివ్వండి, ట్రిప్స్ అనేటివి వెళ్ళేదాన్నే కాదు. అస్సలు ఇంట్లోనే ఉండేదాన్ని అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు వీలైతే ఫ్యామిలీస్ దగ్గరకు వచ్చేవాళ్ళం. లేదంటే ఎక్కడైనా చిన్నగా దగ్గరగా ఉన్న వాటికి వెళ్ళేవాళ్ళం. ఫర్ ద ఫస్ట్ టైం పెద్ద ట్రిప్ అయిపోతుందని నాకు నేనే అనిపిస్తుంది. సో నాతో పాటు మిమ్మల్ని కూడా నా ట్రావెలింగ్‌కి తీసుకెళ్తాను. నా కళ్ళతో మీకు చూపించేస్తాను. సో నాతో పాటు మీరు కూడా ట్రావెలింగ్ చేసినట్టు ఫీల్ అయిపోండి. అండ్ నా ట్రావెలింగ్‌కి కొన్నైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి. మళ్ళీ వెళ్తున్నాం కదా వర్క్‌కి అని చెప్పి. అండ్ ట్రిప్‌కి కూడా కావాల్సినవన్నీ కూడా. సో మీకు తెలిసిందే, నాకు ట్రావెలింగ్‌లో ఫుడ్ కావాలి అనమాట. అది కూడా కొంచెం హెల్తీ ఆప్షన్‌లోనే తీసుకుంటాను. సో దానికోసం కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు నైట్ అనమాట. మీకు కొంచెం చూపిచ్చేసి, ఆ తర్వాత కాసేపు పడుకొని, అర్లీ మార్నింగ్ లేచి బయలుదేరాలి. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మీ కామెంట్స్ అన్నీ చదువుతూ ఉంటారండి. మీరు పెట్టే కామెంట్స్‌కి వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అరే! మా నాన్నమ్మ అనుకోండి, "నువ్వు పాడావని చెప్పారే" అనంటే, "అవునా" అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయింది. మా అత్తమ్మ గానివ్వండి, అందరూ కూడా మీరు పెట్టే కామెంట్స్‌ని మంచిగా రిసీవ్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళందరూ కూడా మీకు ఒక మాట చెప్పమన్నారు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. సో ఒక్కసారి ఇక్కడ చూడండి. నేను చెప్పా కదా, ట్రావెలింగ్‌లో నేను మెయిన్‌గా ఫుడ్‌ని చూస్ చేసుకుంటాను అని చెప్పి. సో మంచిగా ఫ్రూట్స్ తీసుకెళ్తాను. ఎప్పుడు ఏ ట్రావెలింగ్ అయినా కూడా దారిలో తింటూ ఉంటాను. లేకపోతే నాకు వామిటింగ్ ఫీలింగ్ వస్తూ ఉంటుందనమాట. సో ఎక్కువగా ఫ్రూట్సే తీసుకుంటా కాబట్టి నాకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. ఇప్పుడు గ్రేప్స్ సీజన్ స్టార్ట్ అయింది. చాలా స్వీట్ ఉన్నాయని చెప్పి బ్లాక్ గ్రేప్స్ అండ్ గ్రీన్ గ్రేప్స్ తెచ్చి మంచిగా వంట సోడా అండ్ ఉప్పులో వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ ట్రావెలింగ్‌లో జాంకాయలు మస్ట్ అనమాట. అండ్ బనానాస్ ఆకలేస్తే. అండ్ ఇంకొకటి రేగిపళ్ళండి. ఇప్పుడు సీజన్. ఆల్రెడీ సగం తినేసి, సగం మిగిలినవి వాష్ చేసి తీసుకెళ్తున్నాను నేనైతే. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, ఎప్పుడైనా ఏ ట్రిప్స్‌కైనా, ఏవైనా తీర్థయాత్రలు కానివ్వండి, లేదా ఏదన్నా ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే, అక్కడ ఫుడ్ బావుంటే ట్రై చేసి తినొచ్చు. ఒకవేళ మన కర్మకాలి అస్సలు బాగలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇంటి నుంచి కంపల్సరీ ఒక పొడి లేకపోతే ఒక పచ్చడి తీసుకెళ్ళాలనమాట. సో మేము ఎలాంటోళ్ళం అనంటే, ఫారెన్‌కెళ్ళినా కూడా పచ్చడి కావాలనుకునేవాళ్ళం. అలాంటి బ్యాచ్ అనమాట మా ఇంట్లో. సో ఇంటి ఫుడ్‌ని బాగా మిస్ అవుతాం. అలా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఏదో ఒక పచ్చడి, పొడి తీసుకెళ్ళాలి కాబట్టి. సో నేనైతే నాతో పాటు ఇదిగోండి, ఇది ఇందాకే ఫ్రెష్‌గా టొమాటో పచ్చడి పెట్టుకున్నాం అనమాట నేను, మా అత్తమ్మ. సో కొంచెం డబ్బాలో తీసుకెళ్తున్నాను. ట్రిప్‌లో ఎక్కడైనా ఫుడ్ బాలేకపోతే ఈ పచ్చడేసుకొని తినొచ్చు అని చెప్పి. సో దారిలో మళ్ళీ వాష్ చేసుకోవడం అలాంటి పనులన్నీ లేకుండా ముందే వాష్ చేసి ఆరబెట్టుకొని ప్యాక్ చేసుకోవడం అనమాట ఇది. ఎవరైనా కావాలి అంటే ఫ్రూట్స్‌ని ఇలా కూడా చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. మేమిద్దరం అండ్ మాతో పాటు మా వదిన అండ్ అన్న. మేమందరం కలిసి ట్రిప్‌కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో
వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాను. ఇక రాత్రంతా సర్ది పెట్టుకున్న లగేజ్ ఉంది కదా, సో అది తీసుకొని వచ్చి కార్ డిక్కీలో అయితే తోస్తున్నాము. మామూలుగా మేము ఎప్పుడొచ్చినా కూడా రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ లగేజ్ అవుతుంది. యాజ్ యూజువల్ ఇప్పుడు కూడా కొంచెం ఎక్కువ లగేజ్ అయింది. సో కార్ డిక్కీలో నొక్కి పెట్టి వేసేసామన్నమాట. ఇంతకీ మేము ఎక్కడ బయలుదేరుతున్నాము అని తెలియాలి కదా. సో ఇప్పుడైతే పాండిచ్చేరి ట్రిప్కి అయితే వెళ్తున్నామండి. చాలా రోజుల నుంచి ఎక్కడికైనా వెళ్దామా అని అనుకుంటూ ఉన్నారు ఇంట్లో. సో అందుకని చెప్పి పాండిచ్చేరికి వెళ్దాంలే, అక్కడైతే కొంచెం రిలాక్స్డ్‌గా బీచ్ అన్నీ ఉంటాయి కదా, బావుంటుంది అని చెప్పి ప్లాన్ చేసి వెళ్తున్నాం. ఆల్రెడీ ఒక్కసారి వెళ్ళాను నేను. ఇది సెకండ్ టైమ్ అనమాట. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు ఊరెళ్తున్నా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం కాబట్టి సన్‌రైజ్‌ని మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తాను నేనైతే. ఈవెన్ ఇప్పుడు కూడా. బట్ నైట్ అంతా నిద్ర రాలేదు. కొంచెం అన్‌ఈజీగా అనిపిస్తూ ఉంటుంది నాకు కార్‌లో అయితే. ఇక సరేలే ఎర్లీగా బ్రేక్‌ఫాస్ట్ చేసేద్దాము అని చెప్పి బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఆగి వెళ్తున్నాం. ఫ్యూయల్ పట్టించుకొని పక్కనే బ్రేక్‌ఫాస్ట్‌కెళ్ళిపోయాము. సో, బయట కూర్చుందామా? లోపల కూర్చుందామా? అని చూస్తున్నాం అనమాట. సరే బయటంతా ఇంకా క్లీన్ చేస్తున్నారు. లోపలే కూర్చుందాంలే అని చెప్పి వెళ్ళాము. సో, ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాము. నేనొచ్చేసి పెసరట్టు తీసుకున్నాను. అండ్ మా ఆయన దోస, మా వదిన మినీ టిఫిన్ అండ్ మా అన్న ఇడ్లీ చెప్పుకున్నారు. అందరికీ కూడా ఫ్లాగ్ కలర్‌లో చట్నీస్ పెట్టారు. చాలా అనిపించిందనమాట చూడ్డానికి. మింటు, కొబ్బరి అండ్ అల్లం కారం. ఎక్కడికెళ్ళినా సాంబార్ అని నేను అస్సలు తినననమాట. కొంచెం తియ్యగా ఉంటుంది అని చెప్పి. మీరు నా బ్యాచో కాదో కామెంట్ చేయండి. ఆ! అదేంటది అంతొచ్చింది? అదే. ఆ! ఉప్మా ఇవ్వలేదే. ఇచ్చాడు. వడ, ఇడ్లీది, మసాలా దోస, స్వీటు. అవును, ఉప్మా కూడా పెట్టాలి కదా. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఫుల్‌గా తిన్నాం గదా, అందుకని ఇంకొంచెం డ్రౌజీనెస్ స్టార్ట్ అయింది. నైట్ నిద్ర లేని దానివల్లో ఏమో తెలీదు కానీ, బట్ కాసేపు కంట్రోల్ చేసుకొని, ఆ తర్వాత తెచ్చుకున్న ఫ్రూట్స్ వేస్ట్ చేస్తామా, అవి కూడా మధ్య మధ్యలో తింటూ, అలా బయటికి ఏమేమొస్తున్నాయి, ఏంటి అని చూస్తూ వెళ్ళిపోయామనమాట. సో, వి ఆర్ ఫైనల్లీ నియర్ టు మహాబలిపురం. సో, ఇక్కడంతా గూడా స్టోన్ క్రాఫ్టింగ్ అనేది చాలా ఎక్కువనమాట. ఈ బుద్ధాస్ కానివ్వండి, ఇవన్నీ చూసారా? ఇవన్నీ కూడా హోమ్ డెకరేషన్‌కి అండ్ గార్డెన్ డెకరేషన్‌కి చాలా బావుంటాయి. రియల్ స్టోన్ మార్బుల్‌తో చేస్తూ ఉంటారు. ఈవెన్ గ్రానైట్‌తో కూడా. ఇవే కాదు ఇంకా చాలా రకాలుంటాయి. లోపలికెళ్ళి చూపిస్తాను. అక్కడ అమ్ముతూ ఉంటారు. అండ్ అక్కడ పొడుగ్గా కనిపిస్తుందా అది లైట్ హౌస్. అండ్ ఇక్కడ పాడుబడిపోయిన టెంపుల్స్ లాగా ఉంటాయి. సో, ఇక మెయిన్ మహాబలిపురం ప్లేస్‌కైతే వెళ్దాము. ఫస్ట్ కార్‌నైతే పార్క్ చేయాలి. మహాబలిపురాన్ని షోర్ టెంపుల్ అని కూడా అంటారనమాట. రియల్ స్టోన్‌తో అది క్రాఫ్ట్ చేశారనమాట. ఎలా ఉంటుందో నేను ఫస్ట్ టైమే చూడబోతున్నాను. సో, చూసిన వాళ్ళైతే ఓకే. చూడని వాళ్ళుంటే చూసేసేయండి. అండ్ సిటీలో ఎంటర్ అవ్వగానే మీకు చాలా మంది కూడా రెడ్ కలర్ శారీస్‌తో కనిపిస్తూ ఉన్నారు కదా, సో నేను కూడా ఏంటా అని చూసాను. ఇక్కడ ట్రిప్స్‌కి వెళ్తూ ఉంటారు కదా, అలా వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా రెడ్ శారీస్ కట్టుకో ఉన్నారు. వాళ్ళు శక్తిమాల వేస్తున్నారనమాట. సో, తమిళనాడు సైడ్ శక్తిమాల అనేది ఎక్కువగా వేస్తారు. ఈవెన్ చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వేస్తారు. సో, దారి పొడుగుట చూసారు గదా, చాలా రకాల స్టోన్ క్రాఫ్టింగ్స్, చాలా రకాల బొమ్మలు జేస్తూ ఉన్నారనమాట. అంతా గూడా రాతితోనేను. సో, ఫైనల్‌గా పార్కింగ్‌లోకి వచ్చేసి పార్క్ చేశామనమాట. చూస్తే దూరాన సముద్రం అనేది కనిపిస్తూ ఉంది. ఏంటా అని జూస్తే ఈ మహాబలిపురం టెంపుల్ చుట్టుపక్కలంతా గూడా సముద్రమేనండి. సో, మధ్యలో మనకి టెంపుల్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడికి వెళ్ళడానికి లోపలికి టికెట్ తీసుకోవాలనమాట. అండ్ ఈచ్ పర్సన్ టికెట్ కాస్ట్ ఎంత పడుతుందో చూపిచ్చేస్తాను. ఇక్కడ స్టార్టింగ్‌లోనే టికెట్ కౌంటర్ ఉంటుందనమాట. సో, ఇక్కడికి వెళ్లి టికెట్స్ తీసుకోవాలి. మన ఇండియన్ సిటిజన్‌కి ఎవరైనా మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఎవరైనా కూడా ₹40. అదే ఫారినర్స్ అనుకోండి ₹600 అనమాట. సో, టికెట్స్ అయితే తీసేసుకున్నాం. లెట్స్ గో ఇన్‌సైడ్. ఈడకొచ్చి కూర్చోవడానికా? రిలాక్స్ అవుతున్నారు అప్పుడే? అదేనా? నేను రావడం అయితే ఫస్ట్ టైమ్ గదా, సో ఎందుకలా ఉంది? ఇక్కడేముంది? అని చెప్పి కొంచెం ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యి అంతా చూస్తూ ఉన్నాననమాట. ఇక్కడే కాదు ఎక్కడ కొత్త ప్లేస్‌కెళ్ళినా గూడా అంతే. ఏదో తెలుసుకుందాం అన్న ఆత్రపడిపోతూ ఉంటాను. ఇదంతా మహాబలిపురం బీచా? అవన్నీ విల్లాసా స్టే చేయడానికి? ఈ స్టోన్ బీచ్ స్టోన్ అంతేనా?
సో చూసారా, మేము వచ్చింది వీకెండ్ కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అండ్ ఇక్కడ ఫారినర్స్ కానివ్వండి, స్కూల్ పిల్లలు ఎక్కువగా వస్తూ ఉన్నారు. సో ఫస్ట్ డైరెక్ట్ నెల్లూరు నుంచి అయితే మహాబలిపురంకి అయితే వచ్చేసామండి. ఇదే అన్నమాట. చాలా ఓల్డ్ పురాతనం అయిన మన హిస్టరీస్ ఉంటాయి కదా, వాటిల్లో చూస్తే మీకే తెలుస్తుంది మహాబలిపురం ఏంటి అని చెప్పి. అండ్ పురాణాల ప్రకారం చూస్తే మహావిష్ణువు అండ్ మహాబలి స్టోరీ తెలిసే ఉంటుంది కదా. సో అది ఇక్కడే జరిగింది అని చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఈ మాన్యుమెంట్ ఉంటే అటు సైడ్ అంతా కూడా బ్యాక్ సైడ్ మొత్తం కూడా బీచేనండి. చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ బ్రీజ్ కూడా బీచ్ బ్రీజ్ అనేది తగలగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. దగ్గరకు వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పి. నేనైతే ఫస్ట్ టైం రావడం, ఇంతకుముందు ఎప్పుడు రాలేదన్నమాట. సో ట్రిప్స్కి రావడమే తక్కువ కదా, ఫస్ట్ టైం వచ్చాయి కదా, దగ్గరికి వెళ్ళి నేను చూసి మీకు చూపిస్తాను. ఈ మహాబలిపురం షోర్ టెంపుల్ అనేది ఒక బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఆ రోజుల్లోనే స్టోన్‌ని ఇలా మంచిగా క్రాఫ్ట్ చేసి కట్టడం అంటే మామూలు పని కాదనమాట. అండ్ ఇక్కడ ఒక పెద్ద పాండ్ లాగా కనిపిస్తుంది చూసారా? ఇప్పుడైతే కొంచెం డ్రైగా ఉంది. లోపల బావుంది. బావి లోపల నీళ్లు ఇంకా ప్రెజెంట్ అయ్యున్నాయి. ఇంకొకటి ఇక్కడ ఏదో ఎనిమల్ అండి. చాలా అతుకులతో ఉన్నాయి. అసలు ఎంత చూసినా కూడా అది ఏం ఎనిమల్ అని అర్థం కాలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఇక్కడ అన్నీ గూడా వరుసగా నందులు కనిపిస్తున్నాయి చూసారా? అంతా గూడా సింగిల్ స్టోన్‌తో క్రాఫ్ట్ చేసింది. చూడండి ఎంత బాగా క్రాఫ్ట్ చేశారో. అండ్ టెంపుల్ పైన గూడా మీకు డీటెయిల్ వర్క్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ టెంపుల్ ఎవరు కట్టించారు అనంటే పల్లవ రాజులు ఉంటారు కదా! 7th సెంచరీలో పల్లవ డైనెస్టీ వాళ్ళు కట్టించారనమాట. ప్రెజెంట్ మనం 21st సెంచరీలో ఉన్నాం. అంటే ఎన్ని సెంచరీస్ బ్యాక్‌దో మీరే ఊహించుకోండి. సో మీరు చూస్తే ఇక్కడ ఓన్లీ ఔటర్ షేప్ మాత్రం చాలా బావుందనమాట. సో ప్రతి దానికి కూడా లోపల ఇన్ డీటెయిల్‌గా అయితే చేసలేరు. చాలా సెంచరీస్ బ్యాక్‌ది కదా! మేబీ కొన్ని ఫ్లడ్స్ కూడా వచ్చాయి అని చెప్తూ ఉంటారిక్కడ. లోపలికి వెళ్ళడానికైతే స్టాప్ చేసున్నారు. లోపలికి వెళ్ళడానికి లేదు. ఓన్లీ ఔటర్ బయట ఒక్కటే చూసుకొని వెళ్ళాలిక్కడ. అండ్ ఈ టెంపుల్ గురించి కొంచెం హిస్టరీ అనేది ఇక్కడ బోర్డ్స్‌లో ప్రెజెంట్ చేసి పెట్టారు. సో మీకిక్కడ 2 టెంపుల్స్ అనేటివి కనిపిస్తున్నాయి గదా! ఒక టెంపుల్ లోపల మీకు క్లియర్ కట్‌గా చూపిస్తాను చూడండి. శివపార్వతులు ఒక బేబీని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నట్టు అలా ఉందనమాట. సో దగ్గరగా జూమ్ చేస్తే ఇలా కనిపించింది. ఇట్స్ ఎ వెరీ, వెరీ బ్యూటిఫుల్ ఆర్ట్ అండి. చాలా డార్క్‌గా కనిపిస్తుంది లోపల. ఏదో ఫోన్‌తో జూమ్ చేస్తే అది కనిపించిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఈ పక్కన మనకి బాత్ టబ్స్ అంటారు కదా! ఆ టైప్‌లో ఉందనమాట. హోల్ గూడా ఉంది వాటర్ బయటకి పోవడానికి. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే మీరు సింగపూర్‌లో ఒక స్టాచ్యూ ఉంటుంది. మెర్లియన్ స్టాచ్యూ అని చెప్పి. సేమ్ అదే మాదిరిగా ఇక్కడొక రాతితో చేసిన స్టాచ్యూ ఉందండి. దానిపైన కూడా లోపల కూడా అమ్మవారి విగ్రహంలాగా క్రాఫ్ట్ చేసున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే పక్కనే మనం మామూలుగా బలి ఇస్తారు కదా! మేక ఇవి. సో అది కూడా ఇక్కడ పెట్టున్నారు. ఏంటి అనంటే ఆ రోజుల్లో అమ్మవారికి ఆ ప్లేస్‌లో బలిచ్చేవాళ్ళంట. అలా అమ్మవారికి సమర్పించుకున్న దానివల్ల హెల్త్ గానివ్వండి, ప్రాస్పరిటీ ఇలాంటివన్నీ కూడా ఇస్తాది అని చెప్పి నమ్మి ఇక్కడ బలి ఇచ్చేవాళ్ళంట. అందుకే మహాబలిపురం అనే పేరొచ్చింది అని కూడా అంటూ ఉంటారు. సో, ఇక బ్యాక్ సైడ్‌కొచ్చేసి టెంపుల్ పడుతుంది గదా! అని చెప్పి మేమైతే ఫోటోస్ తీసుకోవడం స్టార్ట్ జేశాము. ఇక్కడ చూసేసాం కదా! ఇంకాసేపు అలా ఒక రౌండ్ సముద్రం దగ్గరికి వెళ్లి చూసుకొని బ్యాక్ అయిపోదాము. మళ్ళీ టైం అవుతుంది గదా! పాండిచ్చేరికి రీచ్ అవ్వాలి అని చెప్పి. సో చూసారు కదా! బావుంది కదా! నాకు తెలిసినంత వరకు తెలుసుకొని మరీ కొంచెం చెప్పానండి. మీకేదైనా మహాబలిపురం గురించి తెలిస్తే చెప్పండి. అండ్ ఇక్కడంతా కూడా ఎక్కువగా బీడ్స్ అనేటివి అమ్ముతూ ఉంటారు. ఈవెన్ హ్యాట్స్ కూడా ఇక్కడ కనిపిస్తే వెళ్లి ట్రై చేద్దామని వెళ్ళాము. కౌబాయ్ ఎంత? 350. ఇప్పుడే 200 చెప్పావా? సో ఒక సైడ్ టెంపుల్ అయితే చూసాం గదా! ఇంకొక సైడ్ గూడా సేమ్ మహాబలిపురం హిస్టరీ ఉన్నదే ఉందనమాట ఇంకొకటి. అది గూడా చూసేద్దాము. లోపలికి వెళ్ళే ముందుగా ఇక్కడంతా గూడా కొంచెం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ మార్బుల్‌తో, గ్రానైట్‌తో, స్టోన్‌తో చేసుంటారు అని చెప్పా కదా! అవన్నీ కూడా ఉన్నాయండి. అవొక్కసారి చూద్దాము అని చెప్పి వెళ్ళాం. చాలా బుజ్జి బుజ్జిగా మైన్యూట్ క్రాఫ్టింగ్స్ కూడా చేసి పెట్టున్నారు. చాలా బావున్నాయి. ఈ బుద్ధాసు, ఏనుగులు, తాబేళ్ళు, రోళ్ళు, హోమ్ డెకరేషన్ పీసెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చెక్కిపెట్టున్నారు. అన్నీ కూడా మ్యాక్స్ స్టోన్ పైనే ఉన్నాయి. అండ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి చూసారా? చాలా ఎక్కువగా ఎలిఫెంట్ బొమ్మలు క్రాఫ్ట్ చేస్తున్నారనమాట. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనమాట. యాక్చువల్‌గా మహాబలిపురం అన్నదే ఇటువంటి రాతి చెక్కడాలకి చాలా చాలా ఫేమస్ అనమాట. ఎక్కడైనా ఏదైనా డెకరేషన్ పర్పస్‌కి బుద్ధ స్టాచ్యూ కానివ్వండి,
కొన్ని దగ్గరలో టెంపుల్స్‌లో విగ్రహాలకు కూడా ఇటువంటి మహాబలిపురం ప్లేస్ నుంచి తీసుకెళ్తూ ఉంటారు. సో, అన్నీ కూడా చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇక మెయిన్ లోపలికి వెళ్ళిపోయాము అనంటే ఒక చిన్న కేవ్ లాగా ఉందండి. ఇదంతా కూడా సింగిల్ స్టోనే అన్నమాట. సింగిల్ స్టోన్ మీద మంచిగా చెక్కారు చూసారా? అంతా గూడా మీకు ఎద్దు తలలు కానివ్వండి, ఆవు దూడ, ఆవుకి పాలు తీస్తున్నట్టు, మనుషులు ఏదో ఒక పని చేస్తున్నట్టు అంతా గూడా చాలా బ్యూటిఫుల్‌గా చెక్కారు. చూసారా? ఇదంతా కూడా ఒకటే స్టోన్ పైన క్రాఫ్ట్ చేసింది. ఆ డీటెయిల్ వర్క్ చూసారా? ఎంత బావుందో. సో, ఇలాంటివన్నీ చూసినప్పుడు అరే! ఆ రోజుల్లో ఇంత బాగా చేశారా? ఇంత మైన్యూట్ వర్క్ కూడా ఇంత బాగా చేశారనిపిస్తది. ఇలాంటి ప్లేసెస్‌లోకొచ్చినప్పుడు మనకేదో వస్తది, అక్కడేదో ఉంది చూద్దాము, పోదాము అని కాదండి. మన వర్క్ ప్లేస్ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ నుంచి దూరంగా వచ్చి కొంచెం రిలాక్స్‌డ్‌గా మనల్ని మనం ఎంజాయ్ చేయడానికే అన్నమాట. సో, ఎప్పుడైనా ఏదన్నా ప్లేస్‌కెళ్ళినప్పుడు ఏముందిలే ఇక్కడ అనుకుంటూ కాకుండా, అరే! వచ్చాం గదా! అని జెప్పి ఎంజాయ్ చేయాలనమాట. సో, నేనైతే అలానే ఉంటాను. అండ్ ఇక్కడ మీరు చూసేదంతా గూడా ఒకటే స్టోన్ అండి. ఒకటే స్టోన్‌ని లోపల వరకు కూడా అంతా గూడా చెక్కారనమాట. పిల్లర్స్ లాగా అండ్ గోడ పైన గూడా చూసారా కొంచెం డిఫరెంట్‌గా టైల్స్ టైప్‌లో అంతా గూడా చెక్కి పెట్టారు. అంతా గూడా ఒకటే స్టోన్‌ని ఇలా మలిచారనమాట. దీనికన్నా బీభత్సమైన ఆట ఒకటి జూపిస్తాను. నిజంగా నాకైతే నేను షాకయ్యాను. అసలు ఏంట్రా ఇంత బావుంది అనిపిచ్చింది. ఇదంతా గూడా ఒకటే స్టోన్ పైన చెక్కారండి. నాకైతే ఆ ఎలిఫెంట్స్ పైనే ఉంది. పెద్ద ఎలిఫెంట్ లాగా రియలిస్టిక్‌గా ఎంత బాగా చెక్కారో అండ్ బుజ్జి బుజ్జి ఎలిఫెంట్స్ కూడా. అండ్ ఆ రోజుల్లోకి తగ్గట్టు, ఆ వర్క్‌కి తగ్గట్టు అంతా గూడా చెక్కి పెట్టారు. చాలా డీటెయిల్ వర్క్ ఉంది. అండ్ ఈ కొండకి ముందు ఒక పాండ్ అనమాట. ఇదంతా గూడా అప్పుడు వాటర్ ఉండేటివి. ఆ వాటర్ ఉన్న ప్లేస్‌లో మనం ఈ రోజుల్లో వాటర్ ఫౌంటైన్ బ్యాక్ సైడ్ బుద్ధుడిని పెట్టుకుంటున్నాం కదా! ఆ టైప్‌లో వాళ్ళు ఈ స్టోన్‌ని క్రాఫ్ట్ చేసి పెట్టారు. దగ్గరగా ఒక్కసారి ఇన్ డీటెయిల్‌గా చూపిస్తాను చూడండి. చాలా రకాల యానిమల్స్ అండ్ మనుషులు కూడా చాలా పనులు చేస్తున్నట్టు ఇలా డిఫరెంట్‌గా చెక్కారనమాట. భలే ఉందయితే. ఇలాంటివన్నీ కూడా చూస్తేనే అర్థమవుతది. చెప్తే కాదు. సో, ఎప్పుడైనా వీలున్నప్పుడు అలా వెళ్తే కంపల్సరీ వెళ్లి విజిట్ చేయండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్. సో, ఇక్కడ గూడా చూస్తే వెకేషన్‌కని జెప్పి స్కూల్ పిల్లల్ని ఎక్కువగా తీసుకొచ్చున్నారు. సో, ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. మమ్మల్ని గూడా ఇలాంటి ప్లేసెస్‌కి అప్పుడు తీసుకొచ్చుంటే బావుండేది కదా! అనిపిస్తది. బట్ దగ్గరగా ఉన్న చిల్డ్రన్స్ పార్క్‌కి ఇలా తీసుకెళ్లారనమాట. సో, తిరిగి తిరిగి అలసిపోయాం గదా! అని చెప్పి కొబ్బరి బోండాలు తాగుదాము అని చెప్పి ఆగాము. అండ్ కొబ్బరికాయ తాగడం గూడా ఒక ఆర్ట్ అనమాట. స్ట్రా యూజ్ చేయకుండా కొబ్బరికాయని ఎత్తి తాగితే ఒక డ్రాప్ కూడా పడకుండా తాగాలి. అప్పుడే బావుంటుంది. నేచురల్‌గా టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తది. నాకైతే అదే ఇష్టం. మోస్ట్‌లీ ఇలానే తాగుతూ ఉంటాను. అక్కడ చూసారా? పార్క్ లాగా ఉంది గదా! మొత్తం గూడా. లోపలికెళ్ళడానికి టికెట్ అయితే ఉంది. సరే ఇక్కడి నుంచి చూసేసాం గదా! ఏముందిలే వెళ్ళిపోదాము అని జెప్పి బయట నుంచి చూసొచ్చేసాము. ఆ స్టోన్ కనిపిస్తుందా? అది కృష్ణుడి వెన్న ముద్ద అనేవాళ్ళు. అంటే బటర్ స్టోన్ అనొస్తుంది. మీరు గూగుల్ చేసినా గూడా. అది ఏం చేసినా గూడా మూవ్ అవ్వలేదు. స్లాంట్‌గా ఉన్నా గూడా ఎప్పుడు పడిపోద్దా అనిపిస్తుంది. అయినా గూడా పడలేదనమాట. సో, అదే దాని స్పెషాలిటీ. అందుకే అది అలానే ఉంచేశారు. సో, ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్‌కొస్తే ఇలాంటి వింతలన్నీ చూడగలుగుతామనమాట. సో, బయటకొచ్చిన తర్వాత ఇక హ్యాట్స్ ఏమైనా తీసుకుందాము. ఎండగా ఉంది. మెయిన్ పర్పస్ ఎండ గాదు. ఫోటోస్ తీసుకోవడానికి బావుంటాయి గదా! అని చెప్పి నేను, మా వదిన చెక్ చేసుకొని మా ఫేసెస్‌కి ఏది బావుంటుందా అని చెప్పి తీసుకున్నాము. సో, అప్పటికే ఆఫ్టర్‌నూన్ 2 అయిపోయింది. ఇక లంచ్ చేయాలి. దగ్గరలో ఏదన్నా హోటల్స్ కనిపిస్తే ఆగుదాంలే అని చెప్పి వెళ్ళామనమాట. సో, వెళ్తూ వెళ్తూ ఉంటే ఒకటైతే కనిపించింది. సరే అని చెప్పి ఆగాము. ఈరోజు సాటర్‌డే గదా! నాన్ వెజ్ తినము. బయటికెళ్తే వెజ్‌లో ఏం చెప్పాలి అనంటే మోస్ట్‌లీ మీల్సే చెప్తూ ఉంటాం. ఏదైనా మీల్స్‌లో ఉన్న కర్రీస్ ఒక్కటి బావున్నా మీల్స్ హ్యాపీగా తినేయొచ్చు అని చెప్పి. బట్ వెళ్ళిన ప్లేస్‌లో మీల్స్ లేదు. అసలు వెజ్ కర్రీస్ కానీ, రైస్ ఇలాంటివేం లేవనమాట. ఏమున్నాయి వెజ్‌లో అనంటే, ఇక ఫ్రైడ్ రైసెస్ ఇలాంటివున్నాయి అని చెప్పారు. సరే అని చెప్పి ఒక మష్రూమ్ ఫ్రైడ్ రైస్, ఒక వెజ్ పులావు, పన్నీర్ స్టార్టర్ ఇయి చెప్పుకున్నాం అనమాట. సరే మన సైడ్ లాగే వస్తది కదా! వెజ్ పులావ్ అంటే అన్ని దగ్గరలా వెజిటబుల్స్ వేసి కుక్ చేస్తూ ఉంటారు అనుకున్నాం. బట్ ఇక్కడ వెజ్ పులావ్ ఏంటి అనంటే, యెల్లో కలర్ రైస్ ఉంది కదా! అది వెజిటబుల్స్ వేసి ఫ్రైడ్ రైస్ లాగా ఇచ్చారు. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. స్వీట్‌గా కూడా తగులుతుంది. ఇక తప్పదు కదా! అని చెప్పి ఏదో ఒకటి కొంచెం కొంచెం అలా తినేసి బయలుదేరేసాము. ఫైనల్‌గా పాండిచ్చేరికైతే రీచ్ అయిపోయాం. ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ ఒకటి కనిపిస్తుంది కదా! ఇదొచ్చింది అనంటేనే పాండిచ్చేరి ఎంట్రన్స్ వచ్చేసింది అని చెప్పి. సో, ఇక్కడి నుంచి బాగా లోపలికి వెళ్తే
మనకొక బీచ్ వస్తది. అదే సెరెనిటీ బీచ్ అన్నమాట. ఇక్కడ స్టే చేయడానికే ఇప్పుడొచ్చామండి. దీని ఫ్రంట్ సైడ్ అంతా విల్లాస్ ఉంటాయి. అక్కడ స్టేకి తీసుకున్నాము. యాక్చువల్‌గా ఈ 2 డేస్ స్టే చేయడానికి ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చామన్నమాట. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ అండ్ పీస్‌ఫుల్ ప్లేస్ అండి. దీని గురించి ఇన్ డీటెయిల్‌గా చెప్తాను నేను మీకు. సో, ఇప్పుడైతే మనం తీసుకున్న విల్లాలోకైతే వెళ్ళిపోదాం. సో, మొత్తానికి మేమనుకున్న డెస్టినేషన్‌కైతే వచ్చేసామండి. మేమనుకున్నది పాండిచ్చేరికనమాట. సో, పాండిచ్చేరిలో బీచ్ ముందు విల్లా బుక్ చేసుకొని, ఇక్కడ 2 డేస్ స్టే చేయడానికొచ్చాము. వచ్చే దారిలో మహాబలిపురం కాబట్టి, అక్కడికి కూడా వెళ్ళి మీకు చూపిచ్చాననమాట. సో, ఇప్పుడు మేము స్టే చేసే విల్లా ఎలా ఉంది? లోపల ఎలా ఉంటుంది అని ఒక్కసారి చూపిస్తానండి. బికాజ్ ఎందుకు అనంటే, ఇక్కడ ఉండే విల్లాస్ కానివ్వండి, ఈ పాండిచ్చేరిలో ఉన్న హౌసెస్ కానివ్వండి, అన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. కొంచెం ఫ్రెంచ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా మంది కూడా ఇక్కడ సెటిల్ అయ్యి ప్రాపర్టీస్ కొనుక్కున్నారు. సో వాళ్ళు వీటన్నిటినీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ కొంచెం కలర్ఫుల్గా డిఫరెంట్గా ఉంటాయి, కొంచెం వింటేజ్ లుక్లో. సో అది మీకు చూపిస్తాను. నాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మేము వచ్చింది అయితే పాండిచ్చేరికే. బట్ వేరే విల్లాలో ఉన్నాం ఇంతకు ముందు. అప్పుడు నాకు యూట్యూబ్ లేదు, అందుకే చూపించలేదు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నా. ఎవరైనా రావాలనుకున్నా, ఏం చేయాలి, ఎలా రావాలి అనుకునేది చిన్న డీటెయిల్ అనేది ఇచ్చేస్తానండి. అండ్ మనం ఆన్లైన్లో వెబ్సైట్ ఉంటుంది, పాండిచ్చేరి రూమ్స్ అని చెప్పి, అందులోనే బుక్ చేసుకోవచ్చు. సో మేము వచ్చింది అయితే సెరెనిటీ బీచ్ అనమాట. ఇది చాలా మందికి తెలీదు. అండ్ ఇక్కడ కొన్ని విల్లాస్ మాత్రమే ఉంటాయండి బీచ్ వ్యూలో. సో మనకి కావాలనుకున్న విల్లా దొరకదు. అక్కడ ఏదైతే అవైలబుల్గా ఉందో అది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు. అండ్ ఇప్పుడు మేము వచ్చిన విల్లా అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూపిస్తాను. అండ్ బీచ్ని కూడా కాసేపు ఆగిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడే వచ్చాం కదా, మార్నింగ్ నుంచి ట్రావెలింగ్ చేసి చాలా టైర్డ్గా అనిపిస్తుంది. సో కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అలా తిరుగుదాము. ఫస్ట్ అయితే విల్లాని చూసేద్దాం. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు వరకు ఎండప్ చేస్తాను. అండ్ రేపంతా కూడా పాండిచ్చేరిలో ఎక్కడెక్కడ వెళ్తున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాం. సో మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యామండి. సో ఈవినింగ్ 5 అయిందనమాట రీచ్ అయ్యే లోపల. అక్కడక్కడ ఆగుతూ ఫుడ్కి కానివ్వండి అండ్ మహాబలిపురం అంతా కూడా. సో వచ్చేసాం కదా, ఇప్పుడు బయట నుంచి లోపల వరకు ఫుల్ డీటెయిల్గా ఒకసారి చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే బయట చూపిస్తాను, ఆ తర్వాత లోపల చూపిస్తాను. చాలా బాగుంటుందండి, చూసేయండి. ఇక్కడంతా కూడా బాగా కలర్ఫుల్గా కొంచెం డిఫరెంట్ థీమ్స్లో ఉంటాయన్నమాట. ఎప్పుడైనా డిఫరెంట్గా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా ఇలాంటి ప్లాన్లో కట్టుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే. సో మేమున్న విల్లా అయితే ఇదనమాట. పైన కింద 2 ఫ్లోర్స్ ఉంటుందండి. మనం ఒకరు వచ్చినా నలుగురు వచ్చినా సేమ్ కాస్ట్ పడుతుంది అనమాట. సో మేము నలుగురం వచ్చాం కదా అని చెప్పి ఇది బుక్ చేసుకున్నాము. సో బయటంతా కూడా మీకు గుడిసెలాగా కనిపిస్తుంది పైన. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మామూలుగా ఇప్పుడు అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద పైన స్లాప్ ఉన్న ఇళ్ళల్లో ఉంటున్నాం కదా, బట్ ఇలా వస్తే ఏదో గుడిసెల్లోకి వస్తే కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో బయటంతా కూడా మీకు ఇలా చెట్లు కానివ్వండి అండ్ పాతకాలం స్టూల్స్ చైర్స్ వేసి ఉంటారు. ఇదిగోండి ఇలా ఉంటాయన్నమాట. ఇదంతా కూడా కొంచెం మనకి వింటేజ్ లుక్లో ఉంటుందండి. పాతకాలం ప్లస్ అండ్ ఫారెన్ రెండు మిక్స్ అయినట్టు ఉంటాయన్నమాట. సో బయటంతా కూడా మీరు చూస్తే ఆ లైట్స్ కానివ్వండి, తలుపులు కిటికీలు ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. కొంచెం కలర్ కాంబినేషన్స్ కూడా కొంచెం కూల్గా, కొన్ని వైబ్రెంట్గా కూడా ఉంటాయి. సో బయట అయితే ఇలా ఉంటుందండి. అండ్ లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందో. సో అండ్ నెట్ అనేది ఇచ్చారు దోమలు రాకుండా. హాల్లో చూస్తే ఇక్కడ సీటింగ్ అనేది ఇచ్చారండి, సోఫా ఇచ్చారనమాట ఈ విల్లాలో. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఇక్కడైతే సోఫా ఇచ్చారు సీటింగ్ కోసం. ఈ మిర్రర్ చూస్తే మీకు ఇక్కడంతా కూడా కట్టెలతో బార్డర్ ప్రొవైడ్ చేశారు. చాలా డిఫరెంట్గా చాలా బాగుంది కదా. ఇలాంటివే అండి వింటేజ్ లుక్ అంటే ఈ టైప్లో అనమాట. అండ్ మెయిన్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అండి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇలా అంటే కొంచెం ఫారెన్లోటివి, పోర్చుగల్ కానివ్వండి, లెబనీస్ ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేసి ఉంటారనమాట. ఈ సైడ్ చూస్తే మీరు ఇదిగోండి చెక్క అల్మారా ఒకటి ఇచ్చారు, మనకి పాత కాలంలో ఉండేది కదా. అండ్ దీనిపైన కూడా క్రాఫ్టింగ్ చూసారా, మంచిగా చెక్కారనమాట. ఇలాంటివన్నీ కూడా అప్పట్లో ఈవెన్ మన చిన్నప్పుడు కూడా కాదు, మనకన్నా మన పేరెంట్స్ చిన్నప్పుడు ఉండేటివేమో. ఇక్కడ కూడా చూస్తే మనకు కావాల్సిన బుక్స్ అనేది ప్రొవైడ్ చేశారు, అల్మారాస్ ఇచ్చారు. ఎవరైనా బుక్ లవర్ ఉన్నా కూడా హ్యాపీగా చదువుకోవచ్చు అనమాట టైంపాస్ కోసం.
అండ్ వైఫై ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడైతే డైనింగ్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారండి. ఈ కిచెన్ కూడా ఏంటి అని అంటే మనమే సరుకులు అన్నీ తెచ్చుకొని కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ కూడా వచ్చి ఏం కుక్ చేసుకుంటాంలే అనుకుంటే బయట నుంచి తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూడండి మ్యాప్స్ కానివ్వండి అండ్ డైనింగ్ కోసం డైనింగ్ టేబుల్ అండ్ చైర్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూస్తే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది ప్రొవైడ్ చేశారండి విత్ లాంగ్ స్టూల్స్ అనమాట. అమ్మో చాలా హైట్ ఉంది. ఓకే, సో ఇలా ఈవెన్ వాటర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనం ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కిచెన్ లోపలికి వెళ్ళి చూపిస్తారు ఏమేమి ఉన్నాయని. అండ్ ఇక్కడ కూడా చూడండి కొంచెం డిఫరెంట్గా నంబర్ ప్లేట్స్ అంతా డెకరేట్ చేశారు. అండ్ కిచెన్లో చూస్తే మీకు ఫ్రిడ్జ్, ప్రతి విల్లాలో కూడా మీకు ఫ్రిడ్జ్ అనేది ఇస్తారండి, మనకు కావాల్సినవన్నీ తెచ్చి పెట్టుకోవచ్చు. అండ్ కిచెన్లో చూస్తే కొన్ని వంటకి కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఏవైతే థింగ్స్ మ్యాండేటరీ ఉన్నాయో లైక్ కప్స్ కానివ్వండి, ప్లేట్స్ అండ్ ప్యాన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు. గ్యాస్ అండ్ స్టవ్, వాష్ చేసుకోవడానికి సింక్. అండ్ మీకు చూస్తే ఇదిగోండి స్పూన్స్, ఫోక్స్, కావాల్సిన గరిటెలు, సిజర్స్ కానివ్వండి, చపాతీ మేకర్, ఇదిగో షుగర్, సాల్ట్, కాఫీ టీ చేసుకోవడానికి కాఫీ టీ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్. అండ్ ఇదిగోండి కెటిల్ కానివ్వండి, బ్రెడ్ టోస్టర్. ఏంటిది ఫ్లాస్క్ లాగా, ఫిల్టర్ కాఫీ. ఇంకా ఇదిగో ఇక్కడైతే ప్యాన్స్ ఉన్నాయి వండుకోవడానికి, ప్యాన్స్ ఇక్కడంతా కూడా ఉన్నాయండి. అండ్ ఈవెన్ ప్లేట్స్ కూడా ఇస్తారు వాళ్ళే. సో మినిమల్గా కిచెన్లో ఏదైతే మ్యాండేటరీ అవసరమో అవి వరకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసారా ల్యాంప్స్, ఇందాక చెప్పా కదా డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పి, ఇలానే అనమాట. ఇప్పుడైతే బెడ్రూమ్స్ చూద్దామండి. మెయిన్గా 2 బెడ్రూమ్స్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది మెయిన్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా రూమ్లో అక్కడక్కడ మీకు మంచి మంచి పెయింటింగ్స్ కానివ్వండి అండ్ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇది చూసారా, ఇది క్లోత్ పైన వేసిన పెయింటింగ్ యానిమల్స్తో, ఎలిఫెంట్స్ అండి, చాలా బాగుంది కదా. చిన్న బెడ్ ల్యాంప్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు ఈ రూమ్లో. అయితే ఎవరైనా గెస్ట్ ఎక్కువ మంది వచ్చినప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏసీ కానివ్వండి, గీజర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ప్రతి రూమ్కి కూడా ఏసీ ఉంటుంది. ఇక పైన ఒక బెడ్రూమ్ ఉంది, అది కూడా ఒకసారి చూపించేస్తాను. సో ఇక్కడ చూస్తే మీకు మెట్లు ఇచ్చారు పైకి, అంటే పైకి వెళ్ళడానికి మెట్లే కదా ఇస్తారు అని అంటారేమో, మెట్లే, బట్ డిఫరెంట్గా ఏంటి అని అంటే కలర్స్ చూపిద్దామని చెప్పి బ్లూ కలర్ వేశారు, రెడ్ కలర్ మెట్లకు వేశారు. ఇక్కడంతా పైన చూసారా గుడిసె అనమాట, ఇవన్నీ కూడా మట్టలు వేశారు. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇక్కడ. సో బయటంతా కూడా వరండా ఇచ్చారండి, ఇక్కడంతా సీటింగ్ ఇచ్చారు. బెడ్రూమ్ బయటంతా కూడా చూడండి, ఇక్కడంతా కూడా ఒక డిఫరెంట్ థీమ్తో పోర్ట్రే అనేది చేస్తూ ఉంటారు. అండ్ రూమ్ లోపలికి వెళ్తే సో ఇదన్నమాట రూమ్ లోపలికి రాగానే బెడ్, పాతకాలం బెడ్ అంటాం కదా. సో ఇదంతా కూడా కొంచెం ఫారెన్లో ఓల్డ్ మూవీస్ చూస్తే మీకు తెలుస్తుందండి. సో ఈ రూమ్ కూడా మీరు చూస్తే ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ వాల్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో వైబ్రెంట్ కలర్ పైన మీకు అంతా కూడా కొంచెం డిఫరెంట్గా క్లోత్ పైన వేసిన పెయింటింగ్తో ఉన్న ఫ్రేమ్. అండ్ ఇవి చూసారా బుట్టలతో డెకరేషన్ చేశారు, చాలా బాగుంటాయండి. మనం ఇంట్లో కూడా మోడిఫై చేసుకోవచ్చు అనమాట ఇలాగా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అల్మారా, పాతకాలం అల్మారా అంటాం కదా, ఏమంటారు బీరువాలు, చెక్క బీరువాలు అనేవాళ్ళు. ఇక్కడ చూస్తే బ్యూటిఫుల్ పెయింటింగ్. ఇక్కడ సిలోన్ అని ఉంది కదా, మీలో ఎంతమందికి సిలోన్ అంటే తెలుసో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. చాలా బాగుంది ఈ పెయింటింగ్ అయితే. అండ్ మీకు ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ చూస్తే డబల్ డోర్లో ఇక్కడంతా కూడా కారిడార్ అండి, సీటింగ్ ఇచ్చారనమాట, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎదురుగా బీచ్, ఇక్కడేమో కూర్చొని రిలాక్స్ అయిపోవచ్చు.
ఇక్కడంతా కూడా మీరు చూస్తే కొంచెం ఇంగ్లీష్ కలర్స్లోనే మీకు సీటింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా గుడిసెలాగా ఇచ్చేసారు. ఇదిగోండి, మనం ఇక్కడ ఉంటే గుడిసెలో ఉన్న ఫీలింగే వస్తుంది అనమాట. అండ్ మెయిన్ ఇదిగోండి, ఈ బీచ్ వ్యూ కోసం ఇలాంటి విల్లాస్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలా నిల్చొని లేదా ఇక్కడ ఎంతసేపు అయినా కూర్చొని అలా రిలాక్స్ అవుతూ చూసేయచ్చు. అండ్ ఫుడ్ తెచ్చుకున్నా కూడా ఇక్కడ హ్యాపీగా కూర్చొని డైన్ చేసి పడుకునేటప్పుడు వెళ్ళిపోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చారనుకోండి, మంచి టైం పాస్ అండి. మీరు చూసారా, ఇవి కూడా కొంచెం పాతకాలంలానే ఉంటాయి. నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ విల్లా. ఇంతకు ముందు కూడా బాగుంది, బట్ ఇంత లేదు. నేను రావడం ఇది సెకండ్ టైము. అండ్ నేను చూసిన వాటిల్లో చాలా చాలా బాగుంది. సో రిలాక్స్డ్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వర్క్ నుంచి విసిగిపోయి ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోదాం రా బాబు అనిపిస్తే మాత్రం ఇలాంటి ప్లేసెస్కి వచ్చి రిలాక్స్ అయిపోవచ్చు. సో ఈ కడలు ఉంది చూసారా, అంటే సముద్రం అండి. ఆ వేవ్స్, ఆ బ్రీజ్ చాలా ప్రశాంతతనిస్తాయి అండ్ మనకి కొత్త ఆలోచనలు కూడా ఇస్తాయి అన్నమాట. సో ఎప్పుడైనా బాగా విసిగిపోయినప్పుడు ఇలా వచ్చామనుకోండి, మనసు కానీ మైండ్ కానీ ఈవెన్ పాజిటివిటీ కూడా చాలా వస్తుంది. యాక్చువల్లీ నాకు అసలు తెలియదు అనమాట. మా ఆయన రాబట్టి నాకు తెలిసింది. వాళ్ళు నియర్లీ వాళ్ళకి ఎప్పటి నుంచి తెలుసో అప్పటి నుంచి చాలా ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ కూడా వచ్చి వెళ్తూ ఉంటారనమాట, ఇయర్లీ వన్స్. సో పెళ్ళైన తర్వాత నేను మా ఆయన ఇద్దరం వస్తున్నాం. ఈసారి మా అన్న వదిన కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా ఒకసారి చూసి ఉండి 2 days మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా తిరిగి అని చెప్పి వచ్చారనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ మనం విల్లా తీసుకున్నాం కదా, అక్కడ బీచ్ ఉంది కదా, సీ ఫుడ్ ఇక్కడ చాలా ఫేమస్ అండి. పాండిచేరి అంతా కూడా ఫుడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు సీ ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ ఎదురుగా స్టాల్స్ పెట్టేసి ఉంటారు చిన్న చిన్న రూమ్స్లో. ఫిష్ ఫ్రై కానివ్వండి, ప్రాన్స్, క్రాబ్స్ ఇలాంటివన్నీ కూడా ముందే దొరుకుతాయి. బట్ ఫుడ్ అనేది ఏంటి అని అంటే, మనకి ఏదైనా కావాలి అంటే స్ట్రీట్స్ ఉన్నాయన్నమాట. ఫుడ్ స్ట్రీట్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయి. అవన్నీ రేపు వెళ్తాం. ఈరోజు నైట్ వరకు దగ్గరలో ఉన్న దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను అని చెప్పి. కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత అలా ఒక రౌండ్ వేద్దాము. దగ్గరలో ఏదైతే ఉందో అక్కడికి వెళ్దామండి. అండ్ చాలా ఫ్రీగా తిరుగుతారండి ఇక్కడైతే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనం విజిటింగ్కి వస్తాము, బట్ ఇక్కడ ఫారినర్స్ యాక్చువల్గా వాళ్ళు ఇక్కడే ఉండిపోతూ ఉంటారనమాట. సో వచ్చి ఒక 1 month ఉండి వెళ్ళిపోవడం. మీరు బయటంతా చూస్తే ఎక్కువ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు పాండిచేరిలో అంతా కూడా. సో చాలా మందికి తెలిసే ఉంటుంది పాండిచేరిలో ఎక్కువ ఫ్రెంచ్ పీపుల్ ఉంటారు అని చెప్పి. ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట ఈ విల్లా అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కూడా. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్దాం. బాగున్నాయి. సో చూసారు కదా, ఇప్పుడైతే ఇక్కడ మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అండ్ టీ అండ్ కాఫీ పౌడర్స్ అయితే ఇచ్చారు. సో వీటితో కాఫీ పెట్టడానికి ట్రై చేస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడు పౌడర్తో చేయలేదన్నమాట. సో ప్రస్తుతానికి రిలాక్స్ అవ్వాలి కాబట్టి కాఫీ కావాలనిపించి ఈ మిల్క్ పౌడర్ అండ్ కాఫీ పౌడర్తో ట్రై చేద్దాము, ఎలా ఉందో చూద్దాం. ఇది మిల్క్ పౌడర్. జనరల్గా రెడీమేడ్ మిక్స్ కాఫీ అంటారు కదా, ఇదే అనమాట. మిల్క్ పౌడర్ కాఫీ పౌడర్ మిక్స్ చేసి ప్యాక్ చేస్తారు. దాంట్లో హాట్ వాటర్ మిక్స్ చేసుకొని తాగుతూ ఉంటాము. నేను ఫస్ట్ టైం మిల్క్ పౌడర్తో ట్రై చేశాను. కాఫీ బాగున్నాయండి. సరుకులు తెచ్చుకోవడానికి వెళ్తున్నామా? వచ్చి బాగా నిద్రపోయాము. నేను పడుకోలేదు, నిద్ర రాలేదు, వీళ్ళు పడుకున్నారు. సో లేచే లోపల లేట్ అయిపోయింది, 7:30 అయిపోయింది. సో 7:30కి ఇప్పుడు మాకు కావాల్సిన థింగ్స్ అన్ని తెచ్చుకోవడానికి అయితే బయటకు వెళ్తున్నాం. బయటికి ఇక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ కార్స్ ఏం తీయక్కర్లేదండి, స్కూటీస్ అనేటివి అవైలబిలిటీ ఉంటాయన్నమాట. అండ్ మనకి విల్లా తీసుకున్న వాళ్ళని అడిగామనుకోండి, స్కూటీ ఎవరైతే ఇస్తారో వాళ్ళు కాంటాక్ట్ ఇస్తారు. సో మన ఆధార్ ప్రూఫ్ కానీ ఏదైనా తీసుకొని స్కూటీ అనేది ఇచ్చేస్తారు. పర్ డేకి 400-500 ఇలా బేస్డ్ ఆన్ తీసుకుంటారనమాట ఒక్కొక్క స్కూటీకి. మేము 4 కాబట్టి 2 స్కూటీస్ అయితే తీసుకున్నాము. ఇక్కడంతా తిరిగేది స్కూటీస్లోనే అండి. మా వాళ్ళైతే మా ఆయన అండ్ మా అన్న నాన్ వెజ్ తింటారు, అందుకని చెప్పి
ఫిష్ ఫ్రై తీసుకుందామని వచ్చాం. ఫుల్ ఫిష్ ఫ్రై ట్రై చేద్దాంలే అని చెప్పి తీసుకుంటున్నారు. ఏది బాగుంది, ఏది ఎంత పడుతుంది అని చెప్పి. బట్ కొంచెం కాస్ట్లీగా అనిపిస్తాయి ఇక్కడ ఫిష్ ఫ్రై లాంటివి. బట్ ఎప్పుడో ఒకసారి కదా పర్లేదులే అనిపిస్తుంది. ఫిషే కాదు, ఈవెన్ ప్రాన్స్, క్రాబ్స్, స్క్విడ్ కూడా ఉంటుంది. మేము ఎప్పుడు స్క్విడ్ ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ చిన్న ఫిష్ ఒకటి చూపించా కదా, అది నెత్తిలి అనమాట. అది నా ఫేవరెట్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆంటీ షాప్ నేమ్ సెల్వి అమ్మ. సెల్వి అమ్మ. సెల్వి అమ్మ వెరీ నైస్ ఫుడ్. తెలుగు వచ్చా మీకు? తెలుగు తెలియదా? నాకు తమిళ్ తెలియదు. ఇక్కడంతా కూడా సీ ఫుడ్ అనేది ఫ్రై చేసి ఇవ్వడం కానివ్వండి, అండ్ మనకి ఎలా కావాలో అలా చేసిస్తారు. వాళ్ళ దగ్గర ఇదిగోండి పాస్తా, నూడిల్స్, ఫిష్ ఫ్రై, ప్రాన్స్, స్క్విడ్, క్రాబ్ అన్నీ దొరుకుతాయి. ఈవెన్ ఆమ్లెట్ కూడా అనమాట. ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ కూడా షాప్సేనండి. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఓపెన్ ఉంటాయి. స్కూటీ మీద రైడ్గా పాండిచ్చేరిలో. ఓకే, సో సిటీలోకి అయితే వెళ్తున్నాం అండి. బ్యాక్ సైడ్ అంతా కూడా రూమ్స్ ఉంటాయన్నమాట. ఓన్లీ బీచ్ వ్యూ కోసమే అక్కడ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. బ్యాక్ సైడ్ కూడా రూమ్స్ ఉంటాయి, లగ్జరీ రూమ్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. ఏది కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఫుడ్ వేటకి వెళ్ళాము, ఏదైనా వెజిటేరియన్ దొరుకుతుందేమో అని చెప్పి. బట్ సీరియస్లీ ఇక్కడ అన్నీ కూడా చికెన్ కబాబ్, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై ఇలానే అమ్ముతున్నారు. వెజ్ అనేది అస్సలు దొరకలేదు అనమాట. ఎంత సర్చ్ చేసినా కూడా. అలా నైట్ టైం స్కూటీ వేసుకొని రైడ్కి వెళ్తే ఎంత బాగుంటుంది చెప్పండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇటువంటి టైం కోసం వెయిట్ చేయాలన్నమాట. స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి దొరికినప్పుడు మంచిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలి. ఏదో దూర ప్రపంచానికి వచ్చేసాము అన్నట్టు. ఇక ఎంత చూసినా వెజ్ అయితే దొరకలేదు. ఇక మా వాళ్ళైనా బిర్యానీ తింటారు కదా అని చెప్పి కొంచెం బిర్యానీ అయితే తీసుకొని వెళ్ళిపోయాము. సో కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. అదే రూమ్కి అనమాట. ఇప్పుడైతే రైస్ అండ్ పొటాటో ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంటి నుంచి టొమాటో చట్నీ తెచ్చుకున్నాం కదా, అందుకని చెప్పి. అండ్ ఈరోజు సాటర్డే కదా, సో నేను మా వదిన అయితే తినము. మాకు మాత్రం రైస్ పెట్టుకొని వండుకుంటున్నాము. ఈరోజు ఒక్కటే అనమాట కుకింగ్. రేపంతా సండే కాబట్టి నాన్ వెజ్ తింటాము. సో ఇక్కడ ఎక్కువగా నాన్ వెజ్జే ఉంటుంది. వెజ్ ఎంత వెతికినా చాలా తక్కువ అనమాట. సో అందుకని చెప్పి వండుకోక తప్పదు ఈరోజు అయితే. ఈ ఒక్క రోజుకి ఇదిగోండి ఇలా బుజ్జి బుజ్జి ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటే సరిపోతాయని చెప్పి ఇలా తీసుకొచ్చుకోవచ్చు. ఇప్పుడే వేడి వేడిగా మేము ఆర్డర్ ఇచ్చిన ఫిష్ ఫ్రై అయితే వచ్చేసింది. అరిటాకులో వేసి ఫిష్ ఫ్రై, దానికి కాంబినేషన్గా ఇదిగో కీరా, లెమన్, ఆనియన్, కరివేపాకు అన్నీ ఇచ్చేసారు. మనకు కావాలంటే పీసెస్ లాగా కొన్ని ఉంటాయి, ఫుల్ ఫిష్గా కూడా ఉంటాయి అనమాట. సో ఎవరిష్టం వాళ్ళది. సో ఆఫ్టర్నూన్ కూడా సరిగా తినలేదన్నమాట. అంటే ఎంతైనా మన ఫుడ్డే కదా, సో ప్రాపర్గా అనిపించలేదు. అందుకని చెప్పి ఇప్పుడు మంచిగా వేడి వేడిగా చేసుకొని తింటున్నాం. తినేసి కాసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత పడుకొని రేపంతా కూడా మళ్ళీ వండరింగ్ అనమాట పాండిచ్చేరిలో. సో చూసారు కదా, ఈరోజు అయితే ప్రజెంట్ విల్లాకైతే వచ్చేసాము. వండుకొని కూడా తినేసాము. కాసేపు అలా కూర్చొని ఆ బీచ్ సౌండ్స్ వింటూ రిలాక్స్ అయిపోయి ఆ తర్వాత వెళ్ళి పడుకుంటాం అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. రేపు రిమైనింగ్ ఎక్కడెక్కడ తిరుగుతాం ఏంటి అనేది చూపించేస్తాను. హోప్ సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్ 2 చూడండి.